గుడివాడలో తాను ఓడిపోయి కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం చేసి చంద్రబాబు బూట్లు తుడుస్తానని చెప్పిన కొడాలి నాని ఏడాదిగా ఎక్కడికి వెళ్లారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రశ్నించారు. గుడివాడ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వెన్నుపోటు మాట ఏమిటన్నారు. మంత్రిగా అధికారం అడ్డం పెట్టుకొని అవినీతి సొమ్ము దోచుకున్నారని దీనికి సమాధానం చెప్పాలన్నారు. చేసిన తప్పులకు సిగ్గు తెచ్చుకొని పశ్చాత్తాపం పడాల్సింది పోయి ఇంకా నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గుడివాడలో వైసీపీ నేతలు చేసిన అరాచకాలు దుర్మార్గాలకు గతేడాది ఇదే రోజున ప్రజలు ఇచ్చిన తీర్పునకు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి వెన్నుపోటు దినమంటూ రోడ్లు ఎక్కడం దారుణమన్నారు. గత 20 ఏళ్లుగా గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని చేసిన మోసపూరిత వెన్నుపోటు రాజకీయాలకు సమాధానం చెప్పగలరా అని ఎమ్మెల్యే రాము నిలదీశారు. నాడు ప్రభుత్వ వ్యవస్థలను సర్వనాశనం చేసి అధికారం చేతుల్లోకి తీసుకొని నేడు రోడ్లు ఎక్కి డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మరన్నారు. గుడివాడలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కడప మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా జనాలు తరలివచ్చి గుడివాడలో గెలిచిన తనకు అభినందనలు తెలిపారని ఇది తనకు దక్కిన గౌరవమని ఎమ్మెల్యే తెలిపారు.